ఏమండి, ఆచమానం అసలు ఎలా చేస్తే ఫలితం కలుగుతుంది అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఆచమానం చేస్తున్నారు. అసలు ఆచమానాన్ని ఎలా చేస్తే మనకి మంచి ఫలితం కలుగుతుందో చెప్పగలరు? ఫలితం గురించి పక్కన పెడితే అమ్మా, ఆ, అది శుభ్రతకి చిహ్నం. ఓకే ఆ? ఓకే అసలు ముందు మనం ఆచమనం అంటే ఏంటో తెలుసుకుందాం. చెప్పండి. ఆచమనం అంటే ఉమ్, ఉపస్పర్శం అని అర్థం. ఆ, అంటే అంటే అరచేతిలో నీటిని తీసుకుని ఉమ్, నోటి ద్వారా గ్రహించడం. ఆ, ఎందుకు గ్రహించాలి? ఉమ్, ఇప్పుడు నువ్వు స్నానం చేసావు ఉమ్, అంటే అది బాహ్య శుద్ధి. అవును. బాహ్య శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఉమ్, మరి అంతఃశరీరాన్ని కూడా శుద్ధి చేయాలిగా. అవును. అంతఃశరీరాన్ని నువ్వు ఎలా శుద్ధి చేసుకుంటావు? ఉమ్, అదే ఈ ఆచమనం. ఓకే. అంటే మనసు, వాక్కు, శరీరం ఉమ్, అనే ఈ త్రికరణాలు ఏవైతే ఉన్నాయో ఉమ్, వాటిని శుద్ధి చేసుకోవడానికి విధించబడినదే ఈ ఆచమనం. త్రికరణ శుద్ధి. ఆ, ఓకే. ఈ ఆచమనాల్లో కూడా రకరకాలు ఉన్నాయి. ఉమ్, స్మృత్యాచమనం అని, శ్రౌతాచమనం అని, ఉమ్, స్మార్తాచమనం అని, ఉమ్, పురాణాచమనం అని చెప్పి రకరకాలుగా ఉన్నాయి. ఉమ్, అవి ఆ ఆచమన రకాలన్నింటినీ కూడా పక్కన పెడితే ఉమ్, మనం ఇప్పుడు ఉమ్, ఆచమన విధానాన్ని తెలుసుకుందాం. ఉమ్, ఆచమనాన్ని ఎప్పుడూ కూడా చాలా భక్తి శ్రద్ధలతో తీసుకోవాలి. ఉమ్, నీళ్లు కింద పడటం, ఒంటి మీద పడటం లాంటివి చేయకూడదు. ఉమ్, చక్కగా ఆచమనం తీసుకునేటప్పుడు ఉమ్, గోకర్ణాకృతి అంటే ఆవు చెవి ఎలా ఉంటుందో అలా పెట్టి ఆచమనం తీసుకోవాలి. ఉమ్, అంటే సగం మూసి సగం తెరిచి అన్నట్లుగా. ఉమ్, కేశవాయ స్వాహ అని చెప్పి ఒక మినపగుండు ఎంత ఉంటుందో ఉమ్, ఆ సైజు నీటి చుక్కను వేసుకుని ఉమ్, చక్కగా, ఇది అమృతధార అంటారు దీన్ని. ఉమ్, ఇది ఏదైతే అమృతధార ఉంటుందో ఉమ్, అక్కడ నుంచి మనం అలా అంటే ఉమ్, అది నోట్లోకి వెళ్ళాలి. అంటే ఉమ్, పంటికి కానీ నాలికి కానీ తగలకూడదని చెప్పి శాస్త్రవచనం. ఉమ్, అది అలా నాభి వరకు వెళ్ళాలి. ఉమ్, వెళ్ళిన తర్వాత అప్పుడు కేశవాయ స్వహ అని చెప్పిన తీసుకున్న తర్వాత ఉమ్, తర్వాత నారాయణాయ స్వహ అని చెప్పి రెండోది కూడా నాభి వరకు వెళ్ళాలి. తర్వాత మాధవాయ స్వహ అని చెప్పి అది కూడా మూడోది కూడా నాభి వరకు వెళ్ళాలి. ఉమ్, వెళ్ళిన తర్వాత ఉమ్, అప్పుడు చేతుల్ని మనం శుభ్రం చేసుకోవాలి. ఉమ్, ఎందుకంటే ఆ ఎంగిలితో మళ్ళీ దేవతా సంబంధితమైనటువంటివి ఏవి కూడా ముట్టుకోకూడదు. ఉమ్, సో తర్వాత చేతులు కడుక్కోవాలి. ఓకే. అంటే నువ్వు ఇవి తీసుకోవడం ద్వారా ఏమవుతుందంటే ఇందాక చెప్పినట్టుగా ఉమ్, మనసు, వాక్కు, శరీరం ఉమ్, మనం ఏ తప్పులు చేసినా కూడా ఇవే ప్రధానమైనవి. అవును. సో ఆ త్రికరణాలని శుద్ధి చేస్తుంది. ఉమ్, అటు మనస్సుని, ఇటు వాక్కుని, ఇటు శరీరాన్ని ఉమ్, కూడా శుద్ధి చేస్తుంది. ఉమ్, చాలా బాగా చెప్పారు. అందువల్ల ఈ ఆచమనం చేసేటప్పుడు చాలా భక్తి శ్రద్ధలతోటి చెయ్యాలి. నీళ్లు కింద పడకూడదు, శరీరం మీద అసలు వేసుకోకూడదు, ఉమ్, ఎలా పడితే అలా తీసుకోకూడదు. ఉమ్, చక్కగా ఒక అరివాణం పెట్టుకోవాలి నీళ్లు వదులుకోవడానికి. ఉమ్, మొత్తం అన్నీ కూడా చక్కగా తీసి ఒక పద్ధతిగా పేర్చుకుని దేవుడి పూజకి మనం ఉపక్రమించాలి. చాలా బాగా చెప్పారండి. ఇది గోకర్ణాకృతి అని మనం చెప్పుకున్నాం కదమ్మా. అవును. అసలు ఈ గోకర్ణాకృతి ఎందుకంటే ఉమ్, భారతీయ సనాతన సంప్రదాయంలో ఏది కూడా కారణం లేకుండా పెట్టరమ్మా. ఉమ్, అంటే సగం మూల్చి సగం తెరిచేలాగా. ఉమ్, అంటే నాయనా, నీ జీవితం ఎవరి దగ్గర తెరిచిన పుస్తకంలా ఉంచుకో. ఉమ్, అర్థమైందా? బా నీకు వచ్చిన దాంట్లో సగం నీ కుటుంబానికి ఉపయోగించు, సగం దాన ధర్మాలు చెయ్యి. ఉమ్, మొత్తం నా దగ్గరే ఏమీ లేదు, లేదా మొత్తం నా దగ్గరే ఉంది, నాదే గొప్ప అన్నట్టు తెరిచి పెట్టకుండా ఉమ్, సగం మూసుకో, సగం తెరుచుకో. బా నీ జీవితాన్ని కూడా చక్కగా సగం మూసి సగం తెరుచుకునేలాగా ఉండాలి. ఉమ్, నా జీవితానికి చెప్పుకోవడానికి ఏమీ లేదు, నా జీవితం అంతా తెరిచిన పుస్తకం అని తెరిచేసావనుకో ప్రతి ఒక్కడు వచ్చి సంతకాలు పెట్టేస్తూ ఉంటాడు నీ జీవితం మీద. బా అలా కాకుండా చక్కగా ఎక్కడ గోప్యతను పాటించాలో అక్కడ గోప్యతను పాటించాలి, ఎక్కడ దేన్ని విడిచిపెట్టాలో అక్కడ దాన్ని విడిచిపెట్టేయాలి ఉమ్, అనేటటువంటి తత్వం ఈ ఆచమనంలో ఉంటుంది. చాలా బాగా చెప్పారండి. ఇంత చిన్న పదంలో ఎంత అర్థాన్ని వివరించారు. ధన్యవాదాలు మీకు. ఇక నుంచి అందరూ ఆచమానాన్ని ఇలా తీసుకుని
మీ పూజకు మంచి ఫలితం రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలండి. ధన్యవాదాలమ్మా.